హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు దివాళీ రోజు మనం స్పెషల్గా అందరం గుర్తుండేది ఏమిటంటే స్టాక్ మార్కెట్ విషయంలో వచ్చేసరికి భారతదేశంలో ప్రతి దివాళీకి ఒక గంట సేపు ఓపెన్ అవుతుంది మన ట్రేడింగ్ టైం. మూర ట్రేడింగ్ అని అంటారు దీన్ని. ప్రతి ఒక్కరు కొంటారు తప్ప ఈరోజు స్టాక్స్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎవరు అమ్మరు. ఈరోజు తీసుకున్న స్టాక్స్ మ్యాక్సిమం చూస్తున్నా అందరూ అట్లనే ఉంచుతారు తప్ప ఎప్పటికీ అమ్మరు స్టాక్స్. ఎందుకో చెప్పలేం మనం కూడా. అందుకని మనం కూడా ఎంతో కొంత స్టాక్స్ ఇండియా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈరోజు స్పెషల్గా దివాళీ రోజు నడిచే 1 అవర్ గంట సేపు మూలర్ ట్రేడింగ్ అనే దీంట్లో ప్రతి ఒక్క స్టాక్ ఏ కంపెనీదైనా మనం చూసినా ఈరోజు అన్నీ లేస్తాయి, అన్నీ పైకి వెళ్తాయి. ఈరోజు ఏ ఒక్క స్టాక్ మాత్రం కిందికి పోదు మ్యాక్సిమం వరకు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. అదే మన బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీలోకి వస్తే బిట్ కాయిన్ 2020 2020 ప్రీ కోవిడ్ మార్చ్లో ఎంత ఉంది చూడండి. గూగుల్ కొట్టండి బిట్ కాయిన్ ఎంత ఉందో. మార్చ్ 2020 ప్రైస్ ఎంత ఉంది? అక్షరాలు 4 లక్షల రూపాయలు ఉంది బిట్ కాయిన్ అప్పుడు. అక్షరాలు 5 years ముంగట 4 లక్షలు పెట్టుకొని ఉంటే బిట్ కాయిన్ పైన ఇప్పుడు ఎంత వచ్చేది మనకి? 1,15,00,000. 1,15,00,000 ఇండియన్ రూపీస్. డాలర్స్లో చెప్తే $6,000 అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అక్షరాల $110K వచ్చేది మనకు 5 yearsలో బిట్ కాయిన్ పైన. ఈ బిట్ కాయిన్ అని కాకుండా ఇంకా వేరే స్టాక్స్ ఏదైనా చూసినా సరే ఎప్పుడైనా పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గట్లేదు కిందికి. మన ఇండియా షేర్ మార్కెట్లో స్పెషల్గా ఏమిటంటే ఏ స్టాక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ హుండా మోటార్స్ తీసుకుందాం. ఐపీఓలో 1900కి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత కిందికి పడిపోయింది, 1600 వరకు వచ్చింది, 1600 వరకు. అప్పుడు ఏమైంది? ఇంకా కిందికి పడుతుందేమో అనుకున్నాం స్టాక్ హుండా మోటార్స్. ఇప్పుడు ఏమైంది? అది 2300 దాటేసి 2400 వరకు పోతుంది. ఇండియాలో అక్షరాల 40% పైకి పోతుంది. అదే కనుక ఇక్కడ మనం అమెరికాలో టెస్లా షేర్లు చూసుకున్నా, నేను పోయిన సంవత్సరం జనవరిలో చూశాను. 2024 జనవరిలో టెస్లా షేర్ వచ్చేసి $100 ఉంది. సారీ, $100 ఉంది. ఇప్పుడు టెస్లా షేర్ ఎంత ఉంది? 400 పైన ఉంది. ఏ ఒక్క షేర్ మార్కెట్ అయినా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అందుకే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం. అది చెప్పినా అనేసి ఏ షేర్లు పడితే ఆ షేర్లు ఇన్వెస్ట్ చేయడం కూడా రిస్క్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు స్పెషల్ ఇండియన్ షేర్ మార్కెట్ ఎందుకు బెస్ట్ అన్నా అంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంతది? చాలా పెద్దది. అది తగ్గదు మన షేర్ మార్కెట్లో. మనకి ఇంకా షేర్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మనకి సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్లో కానీ వాటిపైన మళ్ళీ ఎప్పుడైనా మనకు అవసరం ఉన్నా సరే లోన్లు వస్తాయి. లోన్ తీసుకోవచ్చు. ఏ బ్యాంకులోకి పోయినా సరే లోన్ కూడా ఇస్తారు. కానీ ప్రైవేట్ షేర్స్ కన్నా గవర్నమెంట్ షేర్స్ ఉంటాయి, అవి కొంచెం మంచి. భారత్ అని ఉంటాయి, లేకపోతే ఇండియా అని ఉంటాయి. ఇండియా హోమ్స్, లేకపోతే భారత్ అగ్రి, భారత్ హైవేస్, ఇట్లా చాలా భారత్ అనే పేరు మీద ఉన్నాయి, లేకపోతే ఇండియా అనే పేరు మీద ఉన్న షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేమ్ ఇట్స్ కంట్రీ పేరు, అది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఇండియన్ షేర్ మార్కెట్లో కంపెనీస్లో. మరి ఇంకా ప్రైవేట్ షేర్స్లోకి వెళ్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే గవర్నమెంట్ షేర్స్లో పెట్టి మనం మర్చిపోవాలి. కంపెనీలు డివిడెంట్లు ఇస్తాయి, మళ్ళీ స్ప్లిట్లు చేస్తాయి. అవన్నీ మనం ఎట్లా అంటే పెట్టి ఒక 5-10 సంవత్సరాలు మర్చిపోతే అప్పుడే మంచిది మన ఇండియన్ షేర్ మార్కెట్లో. పెట్టిన ఎమ్మటే లాభం రావాలనుకుంటే ఏడొస్తుంది. 1-2 రోజులు మాత్రం లాభం రాదు కదా. ఎగ్జాంపుల్ చూపించా కదా, బిట్ కాయిన్ 2020 మార్చ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఇన్ ఇండియా? గూగుల్ చేయండి, 4 lakhs వస్తుంది ఇండియన్ రూపీస్. ఇప్పుడు 1,10,00,000.
జస్ట్ 5 ఇయర్స్ డిఫరెన్స్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే షేర్ మార్కెట్ గురించి, మనం ఏ ఒక్క షేర్స్‌లో అయినా గవర్నమెంట్ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమిటైతుందంటే, వాళ్ళు క్వార్టర్లీ డివిడెండ్ అని ఇయ్యొచ్చు, లేకపోతే యాన్యువల్లీ కూడా డివిడెండ్ ఇయ్యొచ్చు. కంపెనీ పర్ఫార్మెన్స్ పైన ఇయర్లీ వాళ్ళ షేర్ హోల్డర్ కేటగిరీ వాళ్ళకి ఎంత డివిడెండ్ ఇవ్వాలని కూడా చూపుతారు దాంట్లో. అందుకే మన డివిడెండ్లు కూడా వస్తాయి. మరి ఇంకా 1000-2000 పైకి షేర్లు పోయే బదులు 100-200 లోపల ఉన్న గవర్నమెంట్ షేర్లు కొనుక్కుంటే ఏంటంటే మన డివిడెండ్ కూడా రూపాయి పర్ షేర్ పక్కా వస్తుంది. దేంట్లోనే పెట్టి వదిలేస్తే బెస్ట్. మరి మనకి ఎప్పుడైనా పైసలు అవసరం ఉంది అంటే దానిపైన లోన్లు తీసుకోవటం బెస్ట్. ఆ లోన్స్ కూడా వద్దనుకుంటే అప్పుడు మనం మామూలుగా బ్యాంక్ ఎఫ్డి సేఫ్ సైట్. ఇది ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఇక మూరట్ ట్రేడింగ్ కాబట్టి ప్రతి దివాళీ రోజు ప్రతి ఒక్కరు ఎవరైతే సిడిఎస్ఎల్ అకౌంట్ హోల్డ్ చేస్తున్నారో ఒక్క షేర్ అయినా కనీసం రూపాయికి వచ్చే షేర్ ఒకటైనా కొనుక్కోవాలనుకుంటారు ఏదో ఒకటి కంపెనీలో. ఈరోజు తెలిసిన కంపెనీలో ప్రతి ఒక్క సిడిఎస్ఎల్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఈరోజు ఏదో ఒక షేర్ కొంటారు. అందుకే ఈరోజు ఈ వీడియో. థ్యాంక్ యూ.